ఈ ఎప్పటి నుంచి మీరు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోపలికి ఎందుకు దూరారు? ఎప్పుడు దూరారు? సార్ నన్ను మీరు నా నా చిన్న వయసు నుంచి ఇంచుమించు 40 ఏళ్ల క్రితం నుంచి నన్ను చూస్తున్నారన్నయ్య. హ్మ్. నేను కాంట్రవర్సీ‌లోకెళ్ళను. దానిలో ఎవరిని కామెంట్లు చేయను. ప్రాక్టికల్ జోక్స్ మాత్రం ఉంటాయి. అందరి మీద ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వదలను నేను. అలా అవును. ఉంటుంది. అవును. నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. పుట్టినరోజు చెల్లించి వస్తుంటే మీరందరూ నన్ను అవును. బతికించారు. మీరు అవును. దగ్గరున్నారు అన్ని రోజులు నాతో హాస్పిటల్‌లో. అవును. 10, 15 డేస్ మీరు నా దగ్గరున్నారు. మీరు, మురళి మరియు ఇండస్ట్రీలోని పెద్దలందరూ. ఎప్పుడు అప్పటికి రోజుకి నేను 2, 3 షూటింగ్‌లు చేసేవాడినండి. అవును. విపరీతమైన బిజీ. ఆ టైంలో జరిగిందండి యాక్సిడెంట్. ఇంటికొచ్చాక అన్ని రోజులు సినిమా జనరేటరు, ఆ టీలోడ్ సౌండు, యాక్షన్ సౌండ్‌లు అయ్యి నుండండి. ఒక్కడిని అలా రూమ్‌లో పడుకుంటే నాకు ఎవరు రావట్లేదండి. ఒకరోజు సునీల్ వచ్చాడు. సునీల్‌కి యాక్సిడెంట్ అయింది. తర్వాత అయింది కదా! తర్వాత అయింది. అవును. కొన్ని అవును. రోజులకే. అవును. సునీల్ వచ్చి పక్కన పడుకున్నాడు ఒకరోజు. "అన్నయ్య ప్రతి వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నా దగ్గరికొస్తున్నారు. ఇంతకి ఇద్దరం ఎక్కడో అనుకో ఇటు నుంచి చూసి వెళ్ళిపోతాడని" వచ్చి పాపం నాతో ఉన్నాడు సునీల్. హ్మ్. సునీల్ ఉన్నంత వరకు నాకు కంపెనీ. హ్మ్. సునీల్‌కి నా అంత పెద్ద యాక్సిడెంట్ జరగలే. చిన్నది. అవును. చాలా చిన్నది. చిన్నది. సునీల్‌కి జరిగింది. అవును. 2 రోజుల తర్వాత ఎప్పుడో సునీల్ ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయాక నాకు అప్పటిదాకా సునీల్ కంపెనీ ఉంది. ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఎళ్ళిపోయాక నాకు వచ్చి ఎలాగ ఏం చేయాలా? ఏం చేయాలని ఎందుకోసారి ఎళ్ళనోడిని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌కెళ్ళా. అక్కడ ఆర్టిస్టులు పాపం వచ్చి ఎళ్తా అప్పుడు మురళీమోహన్ గారు ఎవరు అవును. ప్రొడ్యూసర్ ఉన్నారండి. ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అవును. మురళీమోహన్ గారు. ఒకరోజొస్తే "శివాజీ రోజొచ్చి కూర్చోవచ్చు కదా ఇక్కడ" అన్నారు. హ్మ్. ఒక 2, 3 రోజులు ఎళ్లి అక్కడ కూర్చోవడం ఆర్టిస్టులు అందరూ వస్తారు కదండీ! నాకు నేను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా. హమ్మయ్య! అని. హ్మ్. నా వాళ్ళందరిని చూస్తున్నాను. అలా అలవాటయింది. మూవీ అలా. ఆర్టిస్ట్ స్టేషన్. హ్మ్. దీని వెనక స్టోరీ అది. ఇంకా అలవాటు నాకు హెల్త్ కండిషన్‌లో పడిపోయి మళ్ళీ షూటింగ్‌లో బిజీ ఉన్నా కూడా లేనోడు ఎవడో ఫోన్ చేసాడు. "సార్ నేను ఇక్కడికొచ్చాను సార్ మీరు ఉంటారేమో అని అనుకుని కొంచెం ఈ పని కావాలి సార్" అని. ఎళ్ళావాడిని ఆడికి నేను ఏ పదవి లేదు. దాని తర్వాత నేను చేసిన పదవులన్నీ అక్కడ ఎవరు చేయలేదు. హ్మ్. హ్మ్. ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఒకసారి చేసంతే. హుహు. ప్రతి పదవి కింద నుంచి పై వరకు 2 సార్లు చేశానండి. నాకక్కడ హ్మ్. పేరు రావడానికి కారణం అంటే ఈ 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు నేను గర్వంగా చెప్పుకుంటా ఒక వైట్ పేపర్ గాని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో ఒక టీ హ్మ్. కాని తాగలేదండి. హ్మ్. నేనక్కడ వాళ్ళు ఉంటారు కదండీ! నేను డబ్బులిచ్చి టీ తెప్పించుకున్నా. నేను టీ తాగే అలవాటు కూడా లేదు. టిఫిన్ తినకుండా వచ్చామనుకోండి పని మీద. అవును. నేను డబ్బులిచ్చి మీరు అక్కడ పనిచేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్‌లుగా ఉండేవారు? నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు 4 సార్లు చేశారండి. అవును. ఎక్కువ నేను సెక్రటరీ చేసింది మాత్రం మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సెక్రటరీని చేశా. హుహు. మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా. హుహు. మేమిద్దరమేగా హ్మ్. ఇద్దరు. అప్పుడు హ్మ్. పోటీ చేసి నాగబాబు గారున్నప్పుడు చేయలేదా? నేను నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్‌లో నేను లేను. టర్మ్‌లో లేదు. నేను లేను ఆ టర్మ్‌లో లేను. మీ ముగ్గురిలో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది? ఎవరు చేశారు? ఎవరండి మోహన్ బాబు గారు? మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు. ₹1,00,00,000 పైన తీసుకొచ్చారు. మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని. హ్మ్. అప్పుడు మేము 1,50,00,000 తీసుకొచ్చాం. అవును. 1,20,000 కట్టి మన మురళీకృష్ణాజీ గారు మా టీవీ. అవును. రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డాం సార్. హ్మ్. ఎందుకంటే ప్రెసిడెంటు, సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే హుహు. ఇంకా చాలా కంఫర్ట్‌గా ఉంటది. అంతకుముందు ఇద్దరు నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా సీనియర్స్ అండి. అవును. రాజేంద్ర ప్రసాద్ నాకన్నా 2, 3 ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా హ్మ్. ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. అవును. మా ఇద్దరం చాలా ఒకళ్ళంటే ఒకళ్ళకి హ్మ్. చాలా ఇష్టం. హ్మ్. ఎప్పుడైనా ఒకళ్ళొకళ్ళు అలిగినా కూడా 10 నిమిషాలు ఉంటది ఆయనకి నేను. అవును. పైగా నేను పిచ్చ ఫ్యాన్ మా రాజేంద్ర ప్రసాద్‌కి. హ్మ్. నాకు ఇన్‌స్పిరేషన్ కూడా ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు చాలా పనులు చేసామండి. నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే. నేనే పెట్టుకున్నాను నరేష్‌ని. హ్మ్. నరేషు పాపం బిజీ. అలా నరేష్‌ని కూడా తప్పుపట్టను నేను. చాలా తక్కువొచ్చేవాడు. అన్నీ నా మీదేసుకొని నాకు అంతకుముందు అనుభవం ఉంది పాపం నరేష్ అనుభవం లేదు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ ఏదో చేసినట్టున్నాడు. తను కూడా సెక్రటరీ ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి. తర్వాత అర్థమైంది నాకు. హ్మ్. నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు. అంటే నాకొక్కడికే ఎలక్షన్ జరగలేదు. హ్మ్. అంత పోటాపోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో హ్మ్. దాసనారాయణ లాంటి చిరంజీవి పెద్ద పెద్దలందరూ కలిసి శివాజీని చేయనీయి చేస్తున్నాడు కదా! అని వదిలేసారు. యునానిమస్‌గా చేశారు. యునానిమస్‌గా చేశారు. హ్మ్. యునానిమస్‌గా చేసి నేను ఎగబడిపోయి నేను చేస్తానని చేయలేదు సార్. హ్మ్. ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరిని నాకు వీళ్ళందరిని ఉంటేనే చేస్తానని. దానికి కూడా ఒప్పుకున్నారు. హ్మ్. అవును. హ్మ్. అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశానండి. అవును. నాకు విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు. నరేష్ చిన్నప్పటి నుంచి తెలుసు. అవునండి. అవును. మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రోవర్సీ‌లకి గాని, పేచీలకి గాని ఎళ్ళనోళ్ళు మీరసలు పచ్చగడ్డేస్తే మండిపోయే రేంజ్‌కి ఎందుకు శత్రుత్వం వచ్చింది మీకు? దానికి మీరే కారణం అండి. నేనేం నిజం చేశాను మధ్యలో? క్లియర్‌గా ఒకసారి చెప్తే మీరు వినాలి. నేను ఉన్నదున్నట్టు చెప్తాను. చెప్పు.
అశ్వత్థామ అత కుంజర అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు. అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది కమిటీ అమెరికా. పెట్టక ముందు మీరు కొట్టుకు సచ్చారు కదా! తర్వాత కదా కమిటీ సంగతి. ముందు చెప్పండి తర్వాత నేను చెప్తా. ఓకే అండి. హ్మ్. మేము కొట్టుకు చచ్చామండి. అవును. వచ్చాక డబ్బులు తినేశారు. శ్రీకాంత్, శివాజీ రాజా అని ఏదో వీళ్ళు అన్నారు. నరేష్ వాళ్ళు అన్నారు. అవును. అంటే బిజినెస్ క్లాస్‌లో వెళ్ళారు అన్నారు. ఓకేనండి. బిజినెస్ బిజినెస్ క్లాస్‌లో వెళ్ళారు బిజినెస్ అమెరికా అన్నారు. క్లాస్‌లో. హీరోస్ ఓకే. బిజినెస్ క్లాస్‌లో రాకుండా రారన్న విషయం ఓకే. బయట ప్రజలు తెలియకపోవచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవును. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లారు కదండీ ఎవరైనా. అవును. సరే పోనీ వదిలేద్దాం. నరేష్ అది అన్నాడు దాని గురించి కూడా వదిలేద్దాం. చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు. ఏమని? అసలు శ్రీకాంత్ మీద, శివాజీ రాజా మీద ఈ అవార్డు వచ్చింది కాబట్టి పెద్ద పెద్దోళ్ళందరూ కలిపి మిమ్మల్ని, సురేష్ బాబు గారిని, అరవింద్ గారు, అరవింద్ గారిని, కేఎల్ నారాయణ గారు. అందరిని కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు. మీరెళ్ళి మొత్తం అంతా చేసి వచ్చి నన్ను, నరేష్‌ని, శ్రీకాంత్‌ని అందరిని రమ్మన్నారు. శ్రీకాంత్ రాలే. ఏదో షూటింగ్ కూడా ఎందుకు రాలే. అవును. ఆ రోజు నేను వచ్చా. ఆ రోజు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు. అక్కడ ఏ తప్పు జరగలేదు. మేము కమిటీ ఉంది. పైసా కూడా మిస్‌యూజ్ అవ్వలేదు అని చెప్పారు. చెప్పి అక్కడేం తప్పు జరగలేదే అంతా బానే ఉంది శివాజీ. మీ ఇద్దరు కలుసుకోండి అన్నారు. అది సింపుల్‌గా తేల్చేశారన్నయ్య మీరు. అంటే భరద్వాజ గారు చెప్పవలసిన స్టాండర్డు, ఆయన వాయిసు, ఆ కమాండు ఏమి అన్యాయం జరగలేదు కాబట్టి, వీళ్ళు తప్పులేదు కాబట్టి నరేష్, శివాజీరాజాకి, శ్రీకాంత్‌కి సారీ చెప్పు అని మీరంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు ఆ మాట అనలే. మీరు మెల్లిగా ఉన్నారు. అటేం జరగలేదు. వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసిపోండి. అయిపోయింది ప్రెస్ మీట్. ప్రెస్‌లో ఎవరు సర్లే పదండి అన్నారు మీరు. ఆ విషయం ఆ ఎమోషన్‌లో నాకున్న టెంపర్‌గా ఎమోషన్‌లోనండి నేను మైక్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను కానీ మీ మీద, అక్కడ సురేష్ బాబు గారి మీద, పెద్దోళ్ళందరి మీద గౌరవం. ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాకు క్యారెక్టర్లు ఇచ్చారు. నన్ను పైకి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు ఎదురుగుండా మీ అందరి ఎదురుగుండా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు, అయిపోయిందని రెచ్చగొట్టడం ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోయాను. నాకన్నా తెలివైనోడు శ్రీకాంత్. అలా అంటే ఎలారా? మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా! చేసినప్పుడు సారీ చెప్పించాలి కదా! ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా! అన్నాడు. నాకు ఇప్పుడు శ్రీకాంతే కరెక్ట్ అనిపించింది. ఇదన్నా నేను ఫీలింగ్. అక్కడ జరిగిందైతే అది. ఆ రోజు మీరు స్ట్రాంగ్‌గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి ఈళ్ళు జెన్యూనిటీ అని తెలిసేది. అది తెలియకపోవటం ఏమైందంటే ఈరోజు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఈ పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? జరిగింది ఏం లేదు. క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో. ఒకరు సింపుల్ అసలు ఫ్రాడ్ అనేదాకా ఆలోచించడమే తప్పు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీరు ఒక 1,25,00,000 ఎంతో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అవునండి. వాళ్ళు ఆ 1,25,00,000 మీకు ఇచ్చారు. ఇచ్చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అవునండి. వాళ్ళు 10 మందిని బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారా? లేకపోతే నడిసే వాళ్ళని తీసుకెళ్లారా? నాబోటోళ్ళని తీసుకెళ్లారా? వీళ్ళకి సంబంధం లేదు. అవునండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు. అవునండి. మీకు సంబంధం ఎంతవరకు మీరు కాంట్రాక్ట్‌లో ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో, దేంట్లో తీసుకెళ్ళమన్నారో వాళ్ళని తీసుకెళ్ళటం, తీసుకురావటం, అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు వాళ్ళకి సంబంధం. మీ డబ్బులు ఇవ్వటం సంబంధం. అవునండి. అది వాళ్ళు క్లియర్‌గా చేశారు. ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని నాబోటి పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారనో, ఇంకోటో రకరకాలు ఉన్నాయి అన్నీ. అది ఏదైనా గానీ తప్పు అని చెప్పేసాం. నేను యాజ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషిగా అన్నయ్య. నరేష్ గారి తప్పు లేకపోతే నీది తప్పు. నరేష్ గారు ఇప్పుడు అది తప్పు లేదు అని తప్పే జరగలేదన్నప్పుడు నరేష్ తప్పు. నరేష్ కామెంట్ తప్పనే కదా అని అర్థం. అవునండి. అంటే నర్మగర్భంగా చెప్పాం. నువ్వు చెప్పినట్టు అశ్వత్థామ హతాలాగానే చెప్పాం. అవునండి. ఎందుకంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేయటం అనవసరం. ఇప్పుడు కరెక్ట్. ఇద్దరు కావాల్సిన వాళ్ళు, ఇండస్ట్రీకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అద్భుతంగా చేసావు అంతకుముందు. అప్పటికి ఇంకా ప్రెసిడెంటే కదా! అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు. మంచి ఆర్టిస్టు, మంచి పిల్లాడు, బాగున్నాడు కదా! ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పో ఇంకోటో అసలు మాకు ఐడియా రాలే. సారీ ఈ విషయం చెప్పాలంటే మాకెవ్వళ్ళకి ఐడియా రాలే. అలా చెప్పిద్దామనే ఆలోచన అయితే మాకు రాలేదు. తప్పు జరిగిందనేది ఒప్పుకుంటున్నాం గానీ, అతని సైడే తప్పు అనేది మేము ఒప్పుకున్నాం. అందరం ఒప్పుకున్నాం. అది పబ్లిక్‌గానే చెప్పాం. కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకెవరికీ రాలే. ఎందుకు రాలేదో మాకు తెలీదు. సో, దాంతో కలిసిపోతే బావుంటది. ఎక్కువ సేపు ఎక్స్‌టెన్షన్ చేశాను ప్రెస్ మీట్ అది. అవునండి. మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటా పోయామంటే ఇంకా ప్రశ్నలొచ్చి మళ్ళీ దాన్ని పెరుగుతుంది తప్ప తరగదు. అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాము. అది వర్కౌట్ అవ్వలేదు. మీరేమో అలా ఊహించారన్నయ్య. కొన్ని రోజులు నిద్రపోలేదండి. ఒక వ్యక్తి 20 ఏళ్ళకి టీ కూడా తాగని వ్యక్తి వీళ్ళు బిజినెస్ క్లాస్ వెళ్ళారంటే అన్నయ్య. మీరు బిజినెస్ క్లాస్ మీరు పొరపాటు పడ్డారు. మిమ్మల్ని బిజినెస్ క్లాస్‌లో వెళ్ళినందుకు కాదు. వాళ్ళు అన్నది బిజినెస్ క్లాస్. చెప్పు. నేను గాని, శ్రీకాంత్ గాని త్వరగా మైకులు పెడితే మాట్లాడే అంత అవును. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఉండేవాళ్ళు ఏవిఎస్ అని వాళ్ళు ఉంటే అక్కడ అద్భుతంగా మాట్లాడేస్తారండి. మాకు ఆ టాలెంట్ లేదు. ఉన్నదన్నట్టు మొహం మీద చెప్పేయడం. అవును.
మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఆ తప్పో ఒప్పో తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఉన్నదన్నట్టు మాట్లాడటం అన్నది మొదటి నుంచే ఉందండి. మేము ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే, మీరిప్పుడు అమెరికా ప్రోగ్రామ్‌కి మీరు బిజినెస్ క్లాస్‌లోని ఇంకో దాంట్లో ఎళ్లారంటున్నారు కదా! శ్రీకాంత్ నేను ఉట్టప్పుడైనా మా డబ్బులతో కూడా బిజినెస్ అవును. క్లాస్‌లో వెళ్తాను. పైగా బిజినెస్ క్లాస్ అని మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకోలేదన్నయ్య. అవును. అది వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకున్నారు. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ పెట్టుకుంటారు. నంబర్ 1 అండి. రెండోసారి ఏంటంటే అండి, దొడ్డారావు అనే మిత్రుడు ఖమ్మంలో మాకిలా ఖమ్మం ఇక్కడికొచ్చి ఫంక్షన్ చేస్తే 5,00,000 ఇస్తానంటే, నేను బస్ బుక్ చేశానండి. ఎక్కువ మంది కదండీ! అందరం ఒక దాంట్లో వెళ్దామంటే మామూలు ఆర్టీసీ బస్ బుక్ చేశండి. శ్రీకాంత్, నేను, మీరు చెప్పిన సునీత, అనితా చౌదరి, హేమ, ఇంకా చాలా అంటే అందరి పేర్లు చెప్పాలి. పేర్లు గుర్తులేవు. మేమందరం బస్సులో వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చాను. మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్‌లోనే వెళ్ళేవాళ్ళం. ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి అవును. బస్సులో వెళ్ళొచ్చామండి. అవును. అమెరికా ఫ్లైట్ ఉంది. బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి. పైగా అంతమంది హీరోలు ఎవరి వల్లన అవుద్దనే 10 మంది హీరోలు, 10 మంది హీరోయిన్‌లండి. అందరూ బిజీ అండి. అవును. పైగా చిరంజీవి గారిని ఆ టైంలో నేను తీసుకెళ్ళటం ఉన్నదండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన 'సైరాట్' షూటింగ్‌లో విపరీతం అమితాబ్ బచ్చన్ గారి కాంబినేషన్ అంత అంత హడావిడి. ఈడెప్పుడు అడగలేదు. 'శివాజీ రాజు' అన్నోడు ఎప్పుడు నన్నేం అడగలేదు. ఈ రోజు వరకు క్యారెక్టర్ కూడా అడగలే. ఫస్ట్ టైమ్ అడిగాడు. పైగా అంతకుముందు ఒక పెద్ద హీరోయిన్ అండి. ఆయనతో చాలా సినిమాలు చేసిన, అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్. 3 ఏళ్ల నుంచి ఆయన అడుగుతుందండి. అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి, అమెరికా ప్రోగ్రామ్ రావాలని. హ్మ్. దానికెళ్ళకుండా దీనికొచ్చాడంటే అండి, హ్మ్. ఎంత ప్రేమ ఉంటే వస్తాను మీకు. మూవీ ఆర్టిస్టేషన్ మీద ప్రేమ. అవును. ఆ! అవును. మా మీద ఈడెప్పుడు అప్లికేషన్ పెట్టలేదు. వీడు చిన్నోడు, చిన్న ఆర్టిస్ట్ వీడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఒకసారి వెళ్దాం వీడు ఇంతకాలం మనతో ఉన్నాడు వీడు అని వచ్చారు కదండీ. అవును. అదంతా చెడగొట్టేశారన్నయ్య. అక్కడికెళ్ళాక అక్కడ నల్ల జెండాలు, చి, చి, చి. అక్కడ కులాలండి. హ్మ్. అక్కడ కులాలు, అక్కడ నల్ల జెండాలు, అక్కడ పెంట. అంటే ఏదో చేసాం తృప్తి ఉంటది. పోయింది. నలిపేశారండి మొత్తం. అవును. హ్మ్. నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి, ఇలా చిన్న ఆర్టిస్టులు, కమెడియన్స్ వీళ్ళు ప్రెసిడెంట్‌లుగా అయితే ఏంటంటే, నాకు ఆయన్ని ఏమనాలనిపించట్లా. 4 సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి, నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి, ఊరంతా ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి, ఆయన పేరు మీద మూవీ ఆర్టిస్టేషన్ పెడితే నాలాంటోళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం. హ్మ్. మళ్ళీ ఈ మాటలు కూడా ఉట్టు పుణ్యానికంటే శత్రువులు అయిపోతున్నాయి. మంచి పని చేద్దామని. మనకి మన పని మనం చేసుకోవాలన్నాయి. ఇప్పుడేంటంటే మనల్ని చేద్దామన్నా చేయనివ్వరు. వాళ్ళు చేయరండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.